హలో వ్యూయర్స్, సమ్మర్ వెకేషన్కి ఎవ్రీ ఇయర్ మేము మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తామండి. అలాగే అక్కడ నుంచి మా అంకుల్ వాళ్ళ ఫామ్ హౌస్కి ఎవ్రీ ఇయర్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాం. అక్కడ ఒక 2 days స్టే చేస్తాం అక్కడ. అలాగే చిన్న చిన్న పిక్స్ వరకు తీసానండి. వ్లాగ్ చేయాలని అనుకోలేదు, ఛానల్ వేరు కాబట్టి వ్లాగ్ అంతా తీయొచ్చో లేదో అని నాకు అనిపించి నేను పెద్దగా తీయలేదు. పిల్లలు నేను ఏదో కొన్ని ఫొటోస్ తీసాము, వాటిలో కొన్ని సెలెక్ట్ చేసి నేను పెడుతున్నానండి. ఈ ఫామ్ హౌస్ హైదరాబాద్ టు నాగ్పూర్ హైవే మీద ఉందండి. మొత్తం 13 ఎకరాలు ఇది. ఎక్కువగా మామిడి చెట్లు పెట్టారు, నిమ్మ చెట్లు కూడా ఉన్నాయండి, అరటి అలా చాలా ఉన్నాయి. వీటిలో మామిడిలో చాలా రకాలు ఉన్నాయండి. మొత్తం 35 to 40 మధ్యన రకాలు ఉన్నాయి. అన్ని రకాలు పండ్లు ఉన్నాయి ఇక్కడ. కాకపోతే నేను ఫొటోస్ తీయడానికి అక్కడ లేవండి, కాయలన్నీ కోసేశారు. వర్షాలు పడిన తర్వాత వెళ్ళేసరికి అప్పటికే చాలా రకాలు. అక్కడ జస్ట్ బంగినపల్లి, పెద్ద రసాలు, గులాబీలు కూడా పండిపోయి ఉన్నాయండి. వాటి వరకే నేను ఫొటోస్ తీసి పెద్ద రసాల వరకు కోసుకొని వచ్చానండి. వీళ్ళు ఇక్కడ ఆర్గానిక్ పద్ధతిలో కూడా రైస్ పండిస్తారండి. కొబ్బరి చెట్లు కూడా చాలానే ఉంటాయండి. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మాత్రమే వాళ్ళు పండిస్తారండి. వాళ్ళందరికీ అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అలాగే మేము కూడా వెళ్ళి తెచ్చుకుంటాము. ఈ దూడ పొడుస్తుందండి, అందుకే దూరం నుంచి ఫొటోస్ తీశాను. ఇదంతా పొలమేనండి, ఇదంతా చూడండి. అక్కడ కూడా నిమ్మ చెట్లు ఉన్నాయి అటుపక్క. బెర్రీస్ అండి ఇవి. బెర్రీ ఫ్రూట్ చాలా స్వీట్గా ఉందండి. చూడండి, అది రెడ్గా ఉన్నది పచ్చిది, అది పక్కన బ్లాక్గా ఉన్నది పండింది అనమాట. అది చాలా స్వీట్గా ఉన్నాయండి బెర్రీస్. ఇవన్నీ మీతో షేర్ చేయాలని అనిపించింది. కొత్తగా ఛానల్ పెట్టాను కదండి, నాకు ఇవి వంటల దాంట్లో వ్లాగ్స్ పెట్టొచ్చా లేదా ఐడియా లేదు కాబట్టి ఇంకా నేను చాలా తీయలేదు. నెక్స్ట్ ఇయర్ నేను ఖచ్చితంగా చాలా తీద్దాం అనుకుంటున్నాను. పిల్లలు అటు వెళ్తున్నారు, వాళ్ళు వీడియో ముందు రావడానికి ఇష్టపడలేదండి. వాళ్ళ వెనక నుంచి నేను వీడియో తీస్తున్నాను. చిన్న స్థలం ఉన్న కొన్ని మొక్కలు పెంచుకోవడం చాలా మంచిదండి. ముందు మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది మాకు. అందుకే ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళి 2 days అయినా, అట్లీస్ట్ 2 days అయినా స్పెండ్ చేస్తామండి. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా నేను అడగంగానే వెళ్దామంటారు. ఈ వర్షం పడినాక వచ్చినాయి అని చెప్పారండి, పునాస కాపు అనుకుంటా. మంచి గాలులు వస్తున్నాయండి. ఎంత హాయిగా అనిపించిందంటే అక్కడ నుంచి నాకు రాబుద్ది కాలేదు. కానీ మళ్ళీ ఇంటికి రావాలి, యాజ్ యూజువల్ వర్క్స్ అన్నీ చేసుకోవాలి కదా, తప్పదు కదండి. చూడండి, మంచి గాలి వస్తుంది అక్కడ నుంచి.
అటుపక్క పొలం దగ్గరికి వెళ్తున్నారండి వీళ్ళు. ఇదిగోండి చూడండి. ఇప్పుడు వచ్చిన వంట సరదాగా మేమే చేసుకుంటామండి అందరం కలిసి. కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే చాలా బాగుంటుంది కదండి. రూమ్లో కాకుండా కట్టెల పొయ్యి మీదే ఎక్కువగా వండుతామండి అక్కడికి వెళ్తే. అసలు ఆ టేస్టే వేరుగా ఉంటుందండి కట్టెల పొయ్యి మీద. ఈ చెట్టు గులాబీలండి, ఇవి కూడా పండిపోయి ఉన్నాయి, అవే కోసుకొని వచ్చాము. ఇవి బంగినపల్లి అండి, చిన్న సైజు. తర్వాత నేను మళ్ళీ పెద్ద సైజువి కూడా తీసుకొచ్చానండి. అవి నేను పిక్స్ తీయలేదండి అవి. ఇంకా నెక్స్ట్ టైం అన్ని ప్రతి చెట్టు 35 రకాల మామిడి పండ్లు ఉన్నాయి కదండి. మొత్తం 35 నుంచి 40 మధ్యన ఉన్నాయి వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్. అవి ఖచ్చితంగా మీకు చూపిస్తానండి. అవి నేను ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. ఇందులో ఏముంది అని మాత్రం అనుకోకండి. ఆ చెట్ల మధ్య ఉన్ని పక్షులు, ఆవులు, గేదెలు. ఇంకా గేదెల్ని నేను వాటిని తీయలేదండి, అటు పక్క ఉన్నాయి. పిల్లలు చాలా ఫొటోస్, వీడియోస్ తీయడం వల్ల నేను ఈ వ్లాగ్ అనేది చేయగలిగానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.